వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కేసీఆర్ రంగంలో దిగబోతున్నారు అంటే అవుననే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 40 మందితోటి స్టార్ క్యాంపెయినింగ్ లిస్ట్ లో కేసీఆర్ పేరు, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఉండడం అనేది బీఆర్ఎస్ శ్రేణులో మరికొంత ఉత్సాహం నింపే వార్త అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇప్పటి వరకు అంటే తను స్టార్ క్యాంపెయినర్ గా చేసినటువంటి కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారి మాటలు వినడానికి జూబ్లీహిల్స్ ప్రజలు చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి కూడా ఓ 2-3 సందర్భాలు చెప్తా. నేను అంటే మనం తెలంగాణ వెలుగు నుంచి ప్రజల దగ్గరికి వెళ్తే కేసీఆర్ మాకు 2000 ఇచ్చిండు, కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు, కేసీఆర్ మాకు కరెంటు ఫ్రీగా ఇచ్చిండు అని చెప్పేసి కొంతమంది చిన్న చిన్న వ్యాపారస్తులు, కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ బండ్లకు ఎటువంటి డోకా లేకుండా ఇప్పుడు పోలీసు వాళ్ళు తీపిస్తున్నారు అది ఇది అని చెప్పేసి. సో ఇక్కడ అభ్యర్థి మాగంటి సునీత కన్నా కేసీఆర్ పేరు ఇక్కడ ఎక్కువగా వినపడడంతో అదే ఒకవేళ కేసీఆర్ గారు ఒక 2 రోజులు, ఎక్కువ కూడా అవసరం లేదు, 2 రోజులు కనుక కేసీఆర్ జూబ్లీహిల్స్ లో ప్రచారం చేసిన, ఒక సభ పెట్టిన, రోడ్ షో నిర్వహించిన, డెఫినెట్ గా ఒక 10 నుంచి 15 వేల ఓట్ బ్యాంక్ అనేది డెఫినెట్ గా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. తక్కువలో తక్కువ ఇది 10 నుంచి 15 వేల ఓట్ బ్యాంక్ అనేది టర్న్ అయ్యే అవకాశాలు ఉంది. ఇప్పుడు ఏ క్యాండిడేట్ గెలిచినా కూడా మహా అయితే 10,000 లోపే గెలిచే అవకాశం ఉంది. కేసీఆర్ చివరి రంగంలో దిగితే అంతో ఎంతో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీకి గెలుపు అవకాశాలు కొంత ఎక్కువగానే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు రేవంత్ రెడ్డి, ఇటు కేసీఆర్, ఎందుకంటే సీఎం కాబట్టి తను కూడా లాస్ట్ మినిట్ లోనే బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఇంకా కేసీఆర్ కూడా లాస్ట్ మినిట్ లోనే బరిలో దిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ రేవంత్ వర్సెస్ కేసీఆర్ అన్నట్టు కూడా ఎన్నికలు సాగే అవకాశం అయితే ఉంది. ఇంకా భారతీయ జనతా పార్టీ నుంచి అయితే దాదాపుగా 3 కేంద్ర మంత్రులు సైతం, ఢిల్లీ నుంచి 3 కేంద్ర మంత్రులు సైతం బరిలోకి దిగుతున్నారు. అలాగే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 3 స్టార్ క్యాంపెయినర్లు ఇక్కడ బరిలోకి దిగుతున్నారు. ఇంకా తెలంగాణకు చెందిన వాళ్ళు ఒక 25 నుంచి 30 మంది వరకు తెలంగాణ, అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఢిల్లీ నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా ఏ రోజు నుంచి మొదలు పెడుతున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అంతటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకటేసారి బరిలోకి దిగితే ఏ విధంగా ఉంటుంది అండ్ జూబ్లీహిల్స్ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి అనేది చూడాల్సిన విషయం. సో కేసీఆర్ మరి గతంలో ఎంపీ ఎన్నికల్లో కూడా అంటే బరిలోకి దిగారు కదా, ఎంపీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు కదా, అంటే అప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత దాన్ని జాతీయ పార్టీలకి ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీని చూడడం అనేది జరిగింది. సో అక్కడ ఆల్రెడీ ఇక్కడ స్టేట్ లో బీఆర్ఎస్ లేకపోవడం తోటి ఇంకా బీఆర్ఎస్ కి వేద్దామా లేదా అనే సంకేతంలో కొంతమంది కాంగ్రెస్ వేసారు, కొంతమంది భారతీయ జనతా పార్టీకి వేయడం అనేది జరిగింది. బట్ ఇక్కడ ఇది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కాబట్టి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాబట్టి మరి కేసీఆర్ బరిలో దిగితే అంతో ఇంతో అవకాశం ఉండే చాయిసెస్ అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి అంటే కేసీఆర్ దిగితే రాజకీయాలు ఎలా మలుపు తిప్పబోతున్నాయి అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.